అసెంబ్లీ అదే అన్నారు. కానీ 12 కావద్దా? కానీ చక్కర్ అందరు వచ్చిందా? 2025 నూతన సంవత్సరానికి పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే జగిత్యాల శాసనసభ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని, అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎన్నిక వచ్చిన ప్రధానంగా చర్చకు వచ్చేది యావర్ రోడ్డు విస్తరణ. అది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థన కానీ, అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఇలా జగిత్యాల పట్టణం సెంటర్ ఆఫ్ ది టౌన్కి వెళ్ళి పాస్ అయ్యే రోడ్ ఏదైతుందో ఈ యావర్ రోడ్, ఒరిజినల్లీ ఇట్ వాజ్ విత్ 40 feet, మనకు తెలియంది కాదు. తర్వాతి కాలంలో ఏదైతుందో 40 feet నుండి 60 feetలకు విస్తరింపబడటం, 60 feet మనం అమలు చేసుకోవటం కొంతమేరకు ఏదైతుందో మనకు ఉపయోగానికి వచ్చింది. తదుపరి కాలంలో ఏదైతున్నదో సరే అప్పుడు 60 feet రోడ్డు ఉన్నప్పుడు ఈ రద్దీ తగినట్టుగా ఏదైతుందో డైవర్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జగిత్యాల పట్టణం కూడా విస్తరించబడుతుంది అనే భావనతోని ఇలా బైపాస్ రోడ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దానివల్ల ఒకటి కొంతమేరకు ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ అయింది. అబౌట్ మోర్ దాన్ 25% ట్రాఫిక్ డైవర్షన్ కావడంతో పాటుగా రోడ్డు కూడా టౌన్ కూడా విస్తరించబడ్డది. సరే తదుపరి కాలంలో పెరుగుతున్నటువంటి ఒక జనాభా వాహన రద్దీ దృష్ట్యా 60 feet 100 feet చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ రావటం. అప్పుడు ఇట్ వాజ్ ఇన్ 2016-17 అప్పటి మున్సిపాలిటీ ఏదైతున్నదో దుర్గయ్య గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు, అమ్మాయి అనిత కూడా కౌన్సిలర్గా ఉండే, దీని 60 నుండి 100 feet విస్తరింపజేయబడే విధంగా ఏదైతుందో మున్సిపల్ ఆమోదంతో పాటుగా కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కు నివేదించారు. సరే వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఈ నెసెసిటీని గుర్తించి 100 feet దీన్ని విస్తరింపజేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. దశ సరే సంభవ్ సరే అది ప్రభుత్వంలో నాన్సబడ్డది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, దానిపై నిర్ణయం తీసుకోలేకపోవటం. తదుపరి ఏదైతుందో 2018 నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం. సో అప్పుడేదైతుందో ఈ 60 నుండి 100 feet విస్తరింపజేయడానికి నిర్ణయం తీసుకున్నాం. 100 feet రోడ్డుగా ఏదైతుందో దాన్ని గుర్తించి, కానీ ఆ రోడ్డు విస్తరణ అమలుకు వచ్చే వరకు ఏదైతున్నదో కేవలం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఏదైతుందో దాన్ని 100 feet వరకు విస్తరింపచేసి, ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయో న్యాచురల్గా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడొచ్చినా కానీ వాళ్ళకు మనం కాంపెన్సేటరీ వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్కి చెల్లించాల్సిన పరిహారం చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోవడంతో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అక్కడ 100 feet మనం అమలు చేసుకోలేకపోయినాం. ఓన్లీ ఇటు గవర్నమెంట్ ఆఫీసెస్, రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇటువంటి అవకాశాలు ఉన్న కాడ ఏదైతుందో మనం 100 feet విస్తరింపజేసినప్పుడు 100 feet డస్ మీన్ ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కాడ ఏదైతుందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పించాల్సినటువంటి ఒక
కాంపెన్సేటరీ వాల్యూ ఏదైతే ఉందో చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోయింది. ఆ సమకూర్చలేకపోవడంతో ఏదైతే ఉందో ఆ రోడ్డు మనకు ఆశించిన మేరకు వినియోగంలోకి రాకపోవటం ప్రజల్లో ఏదైతే ఇప్పటికి కూడా ఒక సమస్యాత్మకంగా ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లో చర్చగానే కాదు, యాజ్ ఇట్ ఈజ్ కూడా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నాయి, అది విస్తరింప చేయబడాలంటే ఒక భావన. సరే, అదృష్టం కొద్ది రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం, నాకు అంటే రిజల్ట్ ఏదైతే ఉందో శాసనసభ్యుడిగా నాకు అవకాశం లభించకున్నా కానీ నేను ఇక్కడ స్థానిక పౌరుడిగా నా బాధ్యతగా, శాసన మండలి సభ్యుడిగా కూడా ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ప్రధానంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రోడ్డు యావర్ రోడ్ అనేది అన్నపూర్ణ థియేటర్ కార్నర్ చౌరస్తా నుండి న్యూ బస్ స్టేషన్ వరకు వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ఏదైతే ఉన్న సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఏదైతుందో ప్రభుత్వం మన ఇక్కడ స్థానిక మున్సిపల్ అధికారులను నివేదిక త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దాన్ని పరిశీలింపచేసి వాస్తవం ది నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ది అండ్ ఇంప్లిమెంటింగ్ ది 100 ఫీట్ రోడ్ గుర్తించి ఏదైతే ఉందో నిధులు ఏ మీదకి అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించారు. గెట్టింగ్ అబౌట్ 100 crores అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్, మేబీ లెస్ లిటిల్ హై, అంటే అంత అవసరం పడకపోవచ్చు. బట్ ఏదైతుందో 100 రోడ్డు కూడా నిర్మాణం చేసుకోవాలి, డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ అవసరం పడతాయి కదా. కలెక్టర్ గారు ఏదైతుందో వారి లేఖ ద్వారా డైరెక్టర్ మాట్లాడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతుందో మొన్న మీకు సెకండ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతుందో టౌన్లో ఏవేవి మార్పులు చేర్పులు చేయాలనేది ప్రభుత్వం దే టుక్ సమ్ డిసిషన్. ఇక్కడ మన ప్రధానంగా కనబడేది ఏదైతుందో ఇక్కడ అంటే దేర్ ఆర్ ఇష్యూస్, పట్టణంలో సమస్యలు లేవని చెప్పని కాదు, ప్రధాన సమస్యగా మనకు గోచరించేది ఏదైతే ఉందో యావర్ రోడ్. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నివేదించి ఇది నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఇప్పుడు జగిత్యాల పట్టణము ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పోలిస్తే మన దగ్గర ఎడ్యుకేషన్ హబ్ ఇది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఎక్కడ లేవు చెప్పంటు నేను. నీకు ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించే ఏకైక పట్టణం జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదండి. నాకు తెలిసి ఏదైతున్నదో ఎక్కడ ఏ మున్సిపాలిటీ కూడా ప్రతిరోజు నీళ్ళు తాగిస్తున్న మున్సిపాలిటీ అది ఉందని అనుకోని. బట్ అదృష్టం కొద్ది మనకు అట్లా సౌకర్యాలు కలిసి వచ్చినాయి, మనకు అదృష్టం కొద్ది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతుందో మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దానికి డైరెక్ట్ లింక్ ఉండడం, మనకు ఎస్ఆర్ఎస్పీ ఏదైతుందో ఆల్మోస్ట్ April 15 దాకా ఎప్పుడు నీళ్ళు రావటం, ఒకసారి చివరిగా April 15 నింపుకుంటే ఆ 2 months మనకు కలిసి వస్తుంది. అదే అంతకంటే ముందు ఎప్పుడు వచ్చిన ఎస్ఆర్ఎస్పీ వాటర్ మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మనకు నో డెత్ ఆఫ్ వాటర్. దాని ఒకటి ఏ విధంగా సప్లై చేయాలనేది మున్సిపల్ శాఖ మీద ఉంటుంది, మన జగిత్యాల మున్సిపాలిటీ మీద ఉంటుంది. దే ఆర్ డూయింగ్ ఇట్. అట్లా ఏదైతే ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటా, నేను జగిత్యాల మున్సిపాలిటీ ప్రత్యేకత తై బజార్ అనేది లేని ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జగిత్యాల మాత్రమే చెప్పంటాను. తై బజార్ లేనిది అంటే మున్సిపల్కి వెళ్ళి ఏదైతే ఉందో చిరు వ్యాపారులు రోడ్లపై ఉపాధి పొందేటువంటి ఒక చిరు వ్యాపారం ఉంటాగానే మన తోపుడు బండ్లు, కాయగూరలు, మన ఈ తోపుడు ఫాస్ట్ ఫుడ్, అంటే నిజంగా కూడా ఇప్పుడు దాదాపు నేను కూడా జగిత్యాల ఒక 3-4 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉంటారని చెప్పండి, అటువంటి వాళ్ళకి ఏదైతుందో నెలకు కనీసం ఒక 1000 రూపాయలు వాళ్ళకు మనము ఈ తై బజార్లో మినహాయింపు ఇచ్చి లాభం చేస్తుంది. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇది జగిత్యాల మున్సిపాలిటీని ఎగ్జాంపుల్ తీసుకోవాలని చెప్పంటున్నాను. జగిత్యాల మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అదర్ మున్సిపాలిటీస్. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళా టు గెట్ ఇట్ ఇంప్లిమెంట్ ఇన్ అదర్ మున్సిపాలిటీస్ ఆల్సో. డ్రింకింగ్ వాటర్ కానీ ఎడ్యుకేషన్ చెప్పంటూ నేను ఇవాళ సరే అందరం మాట్లాడుతుంటాం సమస్య. ఇక్కడ ఉన్నట్టు విద్యా సౌకర్యాలు నాకు తెలిసేది ఇక్కడ లేవని చెప్పండి. నీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్చునేట్లీ వెటర్నరీ కూడా మనకి ఇక్కడ కోర్టులో ఉన్నది. మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఒక కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఫెసిలిటీ కూడా వచ్చింది. నర్సింగ్ కాలేజ్ ఇస్ దేర్. అంటే ఇక్కడ మనకు సౌకర్యాలు చెప్పంటున్నాను. ఇవన్నీ పెరగడంతో ఏదైతుందో ఈ రోడ్డుపై నీకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ పెరగడంతో రోడ్డుపై ప్రెషర్ ఎక్కువైపోతుంది. దాన్ని తట్టుకోవడానికి కొరకు ఏదైతుందో ఇది విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. కిందో నేను రిటర్న్ కూడా పెట్టింది మీ దృష్టికి వచ్చింది. నేను గతంలో ఏదైతుందో మీరు భిన్నంగా మాట్లాడితే అనటం లేదు. అనుమతులకు భిన్నంగా ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో నా దృష్టికి వచ్చినప్పుడు ఏదైతుందో నేను ఐ టుక్ ఇట్ నోటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్టికులర్ చెప్పాను. మీకు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పంటున్నా. దానిలో పర్టికులర్ నా పేరు మెన్షన్ చేసి కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఏదైతుందో తీసుకుని చర్య తీసుకోకుండా జీవన్ రెడ్డి గారి కాంప్లైంట్ అని చెప్పిన కూడా తీసుకుని చెప్పంటున్నా. ఇంకెక్కడో కాంప్లైంట్ నేను ఒకటి ఇస్తే వాడు ఇంకోటి చేసి అది అనే నా పేరు లాగానే ప్రయత్నం చేసింది. మీకు అందరికి తెలుసు అని చెప్పంటున్నా. వాట్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కెన్ డూ. నేను మాత్రం ఏదైతున్న బాధ్యతను విస్మరించకుండా నేను పనిచేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇప్పటికి కూడా అంటున్నాను. ఇప్పుడు మనము మీరు పత్రికల్లో ఏదైతుందో ప్రొజెక్ట్ చేస్తున్నాం. మీరు పత్రికలో చాలా ప్రొజెక్ట్ చేస్తున్నాను చెప్పి అంటున్నాను. ఈ పత్రికలో ప్రొజెక్ట్ చేయడంతో కొంతవరకు సరి చేసుకుంటున్నాను నేను అనుకుంటా. మీరు పత్రికలో ప్రొజెక్ట్ చేసి కొంతవరకు సరి చేసుకుంటున్నాను అనుకుంటా. నేను సరి చేసుకోలేకుండా ఉన్నట్టయితే నేను డెఫినెట్లీ ఐ టేక్ మై రెస్పాన్సిబిలిటీ. నిజమే మీరు అనేది. ఇప్పుడు గంజ్ రోడ్ ఉంది ఉదాహరణ చెప్పంటున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటానే, మొన్నటి ఎన్నిక ముందు అప్పుడు మొత్తానికి నాకు గుర్తు తెలిసి చెప్పంటున్నా. గంజ్ రోడ్ సరే ఎన్నికైనా 3 months ముందు 3 years బ్యాక్ ఏదో చెప్పంటున్నాను. నాకు గుర్తు లేదు సరిగా. నేను చొరవ తీసుకొని ఏదైతే ఉందో వెంటపడి అందరితో కంటాయి కూడా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించాను. మీకు తెలుసు, మీ ఇల్లు కూడా అట్టే ఉన్నది. సూరన్ ఇల్లు కూడా మీది కూడా అట్టే ఉంది. నా మీద వ్యక్తిగతంగా కూడా ఏదైతే ఉందో ఆరోపణ చేశాను. కానీ అంటే ఇప్పుడు మనం ఏ మేరకు చేయగలుగుతా, ఏ మేరకు చేసినా చెప్తున్నాను. దిస్ ఈజ్ మీరు అన్నందుకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది చేసినా అని చెప్పడానికి అది కోట్ చేస్తున్నా. ఇప్పుడు అట్లాగే ఏదైతే ఉందో టౌన్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ పక్కకి వెళ్ళి ఏదైతుందో మనకు వే క్లియర్ లేకుండా, అది వే క్లియర్ లేకుండా ఏదైతుందో అక్కడ రోడ్ ఏదైతుందో తీపిచ్చి కొన్ని షాప్స్ కట్టి మున్సిపాలిటీకి లాభం అయ్యేటట్టు దాన్ని ఏదైతుందో రామోదాలు లింక్ చేయించి మనమే చేసుకున్నాం అప్పుడు. అట్లా ఈ క్రాంతి భవన్కి ఎదురుది కూడా ఏదైతుందో అక్కడ పాపం ఎవరో పోతుంటే ఇల్లు పోతుంటే ఇల్లుకు స్థలం ఏదైతుందో ఆ వైశ్య భవన్ పక్కన ఇచ్చి ఆ రోడ్డు డెవలప్ చేసి క్రియేట్ చేసిన చెప్పంటారు. దీస్ 3-4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా చెప్పంటున్నాం. ఇలా బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో మీకు యావర్ రోడ్ టు బైపాస్ రోడ్ వచ్చినప్పుడు ఒక 20 లింక్స్ ఉన్నాయి. మీకు యావర్ రోడ్డుకి వెళ్ళి బైపాస్ రోడ్డుకు ఒక 20 లింక్స్ ఉన్నాయని చెప్పంటున్నాం. ఇప్పటికీ పోలీస్ శాఖ ఏదైతే ఉందో దే షల్ నాట్ అలో హెవీ వెహికల్స్ ఆన్ యావర్ రోడ్ ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కాబట్టి దాన్ని మనం నిలుపుదల చేయడం సాధ్యం కాదు. కానీ ఏదైతున్నదో అదర్ దాన్ దట్ మీకు హెవీ లోడ్ వెహికల్స్ ఏవి ఉన్నా కానీ ఐ పుట్ ఏ లెటర్ టు ది ఎస్పీ ఆల్సో ఇన్ రైటింగ్. పర్టికులర్లీ మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 9 o'clock వరకు ఏదైతే హెవీ వెహికల్స్ ఎవి కూడా ఇసుక ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, టిప్పర్లు కానీ, హెవీ లోడ్ వెహికల్స్ ఎవి కూడా ఏదైతుందో యావర్ రోడ్డు మీద అనుమతించకూడదు డే టైం లోపల పర్టికులర్ చెప్పండి. దాంతో కొంత మనకు రిలీఫ్ వస్తుంది, తాత్కాలిక రిలీఫ్ అవుతుంది చెప్పండి. ఇవన్నీ ఏదైతుందో సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అలా మనం అభివృద్ధికి సంబంధించి ఏదైతే చేస్తూ పోతున్నాం. ఇంకా మనం చేయవలసింది ఉన్నది. మనం ఏదో 100% అయిపోయిందని చెప్పి ఎవరు కూడా భావిస్తలేం. వీళ్ళ అదృష్టం కొద్దిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే. వీళ్ళ గత దశాబ్ద కాలం మనం ఏదైతే ఆశించిన మేరకు మనం ఇక్కడ అభివృద్ధి పొందలేకపోయినామో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో మనకు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా వాట్ ఎవర్ ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలం లోపల జగిత్యాల ప్రాంతమే కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గం కానీ ఈ అభివృద్ధి జరిగిన ఇస్ బట్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఇవాళ మనకి ఈ అవకాశం లభిస్తుందని చెప్పండి. తప్పకుండా ఏదైతుందో ఇలా గతంలో ఏదైతే విస్మరించబడ్డదో దాన్ని ఏదైతుందో ఇవాళ
మనం అభివృద్ధి చేపట్టడం లోపల వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ 100% మనకు సంపూర్ణ ఫలితాలు ఇస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.